మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ డిపోల శాఖలు అధికారులు కూడా భారీ బస్సులను ఏర్పాట్లు చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం. దీనికి సంబంధించి శివరాత్రి స్పెషల్ బస్సులపై మరింత సమాచారం అందించడానికి మా వీడియో జర్నలిస్ట్ శేఖర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి శివరాత్రి సందర్భంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. యాత్రికుల వసతి సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు అక్కడ? సిద్ధు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల నుంచి కూడా 389 ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఆదివారం ఉదయం నుంచి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మొత్తానికి జిల్లాలోని పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం, అదేవిధంగా మహారాష్ట్ర కర్ణాటక భక్తులు కూడా మహబూబ్నగర్ మీదుగానే వెళ్ళడము, అదేవిధంగా పొరుగు రాష్ట్రం అంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉండడంతో ఈ మొత్తం కూడా వీళ్ళంతా కూడా మహబూబ్నగర్ జిల్లా వైపు నుంచి వెళ్తుంటారు. అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్టీసీ డిపోల నుంచి కూడా అధికారులు కూడా ప్రైవేటు వాహనాలకు పైన వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు ప్రచారం చేస్తూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలి, ఎందుకంటే శ్రీశైలం ఘాట్ రోడ్స్ కానీ ప్రయాణానికి సురక్షితంగా ఉంటుంది ఆర్టీసీ బస్సులకు అని చెప్పేసి అధికారులు ఇది చేస్తున్నారు. అదే తీరుల తర్వాత ఈ భక్తులకు పాదయాత్ర పెద్ద ఎత్తున కర్ణాటక మహారాష్ట్ర నుంచి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు వటవర్లపల్లి కానీ మన్ననూరు ప్రాంతంలో అటవీ ప్రాంతాలలో కూడా వీళ్ళకి వసతి ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థలు తర్వాత ఈ సంఘాలు ఏదైతే యువజన సంఘాలు ఉంటే వాళ్ళందరూ కూడా వీళ్ళకి భక్తులకు సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కానీ వీళ్ళకు పనులు తదితర వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా భక్తులకు సేవలు అందిస్తున్నారు. మొత్తానికి ఈ గతం కంటే ఈసారి ఎక్కువ మంది సాములు అంటే మామూలు వేసుకోవడం, తర్వాత రద్దీ ఎక్కువ కావడంతోనే అధికారులు ఆర్టీసీ అధికారులు మొత్తము జిల్లాలోని 389 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయితే ఒక్కో డిపో నుంచి కూడా ఇప్పుడు మనం చూసుకుంటే నాగర్కర్నూలు నుంచి 66 బస్సులు, డిపో నుంచి అచ్చంపేట డిపో నుంచి 49 బస్సులు, అలాగే మనకు కల్లకూట నుంచి 46 బస్సులు, నారాయణపేట నుంచి 45 బస్సులు వస్తున్నారు. అలాగే కర్ణాటక నుంచి కూడా భారీ ఎత్తున బస్సులు తరలించడం జరుగుతుంది. అక్కడ అక్కమాదేవి సందర్శించుకోవడానికి అక్కమాదేవి ఏదైతే కర్ణాటక భక్తురాలు అక్కడ శ్రీశైలంలో ఉండడంతో అక్కడ కర్ణాటక బస్సులు ఎక్కువ పెద్ద ఎత్తున తల్లిదారుతుంది. మొత్తానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీళ్ళందరూ కూడా భక్తులకు సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఘాట్ రోడ్లు శ్రీశైలంలో ఘాట్ రోడ్లు ఉన్నాయి, అక్కడ రక్షణ చర్యలు తీసుకోలేకపోయారు గతంలో. ఇప్పటికైనా ఈ ఘాట్ సెక్షన్ లో ఉన్న మలుపులు ఏవైతే ఉంటే అక్కడ కొంచెం ప్రత్యేకమైన రక్షణ ఏర్పాటు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ట్రాఫిక్ జామ్ కావడం కానీ శ్రీశైలం వెళ్ళేది రహదారిలో జామ్ కావడం జరిగింది. ఓకే.